ప్రతి ఎన్నికల్లో తన పార్టీ కోసం అంటూ తన కుటుంబాన్ని వదిలేస్తాడు కార్యకర్త. ఎన్నికలనే యుద్ధ భూమిలో పోరాడతాడు. ఆస్తులను అంతస్తులను పోగొట్టుకుంటాడు. చివరికి తన పార్టీయే తన శ్వాస, తన ఊపిరి అంటూ తనువు చాలిస్తాడు. దాంతో తన కుటుంబం రోడ్డున పడుతుంది. భార్య పిల్లలు అనాథలవుతారు. ఇవన్నీ జరుగుతాయి అని తెలిసినా లెక్క చేయడు. కానీ కార్యకర్తల కష్టంతో, వారి త్యాగంతో గెలిచే నేతలు మాత్రం అమాత్యులవుతారు. ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకుంటారు. ఏసీ కార్లలో, అద్దాల మేడలో ఎంజాయ్ చేస్తారు. అమరుల త్యాగాల పునాదుల మీద వారి త్యాగంతో గెలిచిన అమాత్యులు ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకుంటారు. ఆ అమాత్యులు బడాబాబులుగా మారి ఏసీ కార్లలో, అద్దాల మేడల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వారి పిల్లలను విదేశాల్లో చదివించుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు సుఖ సంపదలతో భోగభాగ్యాలను, రాజభోగాలను అనుభవిస్తున్నారు. కానీ కార్యకర్తల పిల్లలు, అమరుల కుటుంబాలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారు. అయితే కార్యకర్తల కుటుంబాలకు కనీసం పార్టీ అధినాయకత్వం నుండి ఏమైనా భరోసా ఉంటుందా అంటే అది లేదు. నిజం చెప్పాలంటే కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదు. పార్టీ నాయకత్వం కార్యకర్తలను, వారి శ్రమను వాడుకోవడమే తప్ప పార్టీలు కార్యకర్తల కోసం ఎలాంటి త్యాగాలు చేయదు. పార్టీ కార్యకర్తలను ఎన్నికల సమయంలో తప్ప గుర్తింపు ఇవ్వరు. అందుకే ఏ పార్టీలో అయినా కార్యకర్తల కష్టం నేతలకు వరం అని చెప్పక తప్పదు. ఇకనైనా మేలుకో కార్యకర్త, మేలుకో. ఎప్పటికైనా నీ తలరాతను నీవే రాసుకో. నీ తలరాతను నీ కుటుంబానికి అనుకూలంగా మార్చుకో.